బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు ఇతర ముఖ్య నేతలతో కలిసి కాంగ్రెస్ పెద్దలను కలవబోతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తో మరి కాసేపట్లో వారు భేటీ కాబోతున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు, మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, అలాగే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్స్ అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ హైకమాండ్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా అన్ని రాష్ట్రాల నేతలతో సమావేశమవుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ నేతలతోనూ భేటీ అవుతున్నట్టు సమాచారం. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే 11 రాష్ట్రాలపై సమీక్ష నిర్వహించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి, ఈ రోజు అటు కాంగ్రెస్ పెద్దలను తెలంగాణ సీఎం సహా ఇతర మంత్రులు అలాగే ఏపీసీసీ అధ్యక్షులు కూడా కలవడం జరుగుతుంది. ఈ భేటీలో ఏ అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? ఆ డీటెయిల్స్ ఏంటి? రైట్, ప్రస్తుతం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఢిల్లీ పర్యటనలో భాగంగా నిన్న ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ఇటు ఢిల్లీలోని భారత మండపంలో కొనసాగుతున్న ఏఐ సమ్మిట్ కు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ వివిధ దేశాధినేతలు, టెక్ ప్రతినిధులకు విందు ఏర్పాటు చేస్తారు. విందు కార్యక్రమంలో ప్రధానమంత్రి కార్యాలయం నుంచి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానం అందిన నేపథ్యంలో నిన్న రాత్రి 7:30 ఈ ఏఐ సమిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమిట్ 2026లో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. అక్కడ పలువురు టెక్ ప్రతినిధులను కలిసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే ఈ రోజు ఈ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించి టెక్ సమావేశం అనేది ప్రారంభం కాబోతుంది. ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రారంభ ఉపన్యాసంతో దీన్ని ప్రారంభించనున్నారు. రేపు కీనోట్ అనేది సీఎం రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నారు. తెలంగాణలో ప్రధానంగా ఏఐకి సంబంధించి ఆ టెక్ ప్రతినిధులను కలిసి అక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించే అవకాశం కనిపిస్తుంది. దానిలో భాగంగానే రేపు కీనోట్ తెలంగాణను, మరి ముఖ్యంగా హైదరాబాద్ ను ఏఐ హబ్ గా తీర్చిదిద్దాలనేది ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ఏఐ సమిట్ లో సీఎం రేవంత్ రెడ్డి రేపు కీనోట్ లో భాగంగా కీలక అంశాలను ప్రస్తావించనున్నారు. టెక్ ప్రతినిధులను హైదరాబాద్ లోను, తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించనున్నారు. వచ్చిన తర్వాత వారికి ఎటువంటి అవకాశాలు కల్పిస్తామో, ఉన్న అవకాశాలు ఏంటి అనే అంశాలపై వారితో వివరించనున్నారు. ఇది రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రేపు కీనోట్ అనేది ఏఐ సమిట్ లో ఇవ్వనున్నారు. ఇక పార్టీ పరంగా పార్టీ బలోపేతానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో రాజాజీలోని 10వ నంబర్ కోటిలో తన అధికారిక నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి ఎలాగ మంత్రులు ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అంటే మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఉన్నారు. మరోవైపు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ అధ్యక్షతన ఈ సమావేశం అనేది జరగబోతోంది. అంటే దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతానికి సంబంధించి ఇప్పటికే పలు రకాల చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే 11 రాష్ట్రాలకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, పార్టీ కేడర్కు ఎటువంటి భరోసా కల్పించాలి, నేతల మధ్య కుమ్ములాటలు పక్కన పెట్టి పార్టీకి బలం చేకూర్చే విధంగా బలోపేతానికి కావాల్సిన చర్యలు చేపట్టాలి అంశాలపై కూడా కాంగ్రెస్ అగ్రనేతలు, కాంగ్రెస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇప్పుడు ఇటు తెలంగాణకు సంబంధించిన మంత్రివర్గం అంతా కూడా ఢిల్లీకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఆధ్వర్యంలో ఖర్గే నివాసంలో ఖర్గే అధ్యక్షతన ఈ సమావేశం అనేది జరగబోతోంది. ఇక త్వరలో రాబోతున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన అంశంపై చర్చించనున్నారు. గతంలో పెండింగ్ లో ఉన్న వర్కింగ్ ప్రెసిడెంట్ కానీ, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు, మరోవైపు మంత్రివర్గ విస్తరణలో కొంత మార్పులు చేర్పులు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంతమందికి ఉద్వాసన కూడా పలుకుతారు అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఎవరికి ఉద్వాసన పలుకుతారు, ఉద్వాసన పలికిన స్థానంలో ఎవరిని కేబినెట్ లోకి తీసుకుంటారు అనే అంశాలపై కూడా కొన్ని ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఇటీవల రాజ్యసభ స్థానాలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో 2 రాజ్యసభ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇటు అభిషేక్ మను సింగ్ పదవి కాలం ఏప్రిల్ 9తో ముగియబోతుంది. మరో బీఆర్ఎస్ నుంచి రాజ్యసభ సభ్యుడికి ఉన్న సురేష్ రెడ్డి పదవి కాలం కూడా ముగియబోతున్న నేపథ్యంలో అది కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లబోతుంది. దానిలో భాగంగా ఒక స్థానం మాత్రం అభిషేక్ మను సింగ్ రెన్యువల్ చేయబోతున్నారు. కానీ మిగిలిన స్థానం ఎవరికి అనే దానిపై మాత్రం కొంత ఉత్కంఠ కొనసాగుతుంది. ఇప్పటికే అనేక మంది పేర్లు తెర మీదకి వస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కానీ, ఇతర బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన పలువురు పేర్లు తెర మీదకి వస్తున్నప్పటికీ కూడా అధికారికంగా ఎవరికి ఈ రాజ్యసభ స్థానం కట్టబెడతారనేది కూడా దానిపై కూడా అధిష్టానం పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు ఈ మున్సిపల్ ఎన్నికలు విజయం సాధించినందుకు కాంగ్రెస్ అగ్రనేతలు, మంత్రులను సీఎం రేవంత్ రెడ్డిని అభినందించనున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే పార్టీ బలోపేతానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? అధికారంలో ఉంది పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీ ప్రజల పట్ల
ఏ విధంగా పాలన అందిస్తోంది, ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందా లేదా, సంక్షేమం పట్ల ప్రజలు సంక్షేమ ప్రజాపాలన అందిస్తున్న నేపథ్యంలో ప్రజాప్రభుత్వంగా చెప్పుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా పాలన కొనసాగిస్తుంది, ప్రజలు ఏ విధంగా కాంగ్రెస్ పట్ల ఎటువంటి భావనతో ఉన్నారు అనే అంశాలపై కూడా ప్రధానికి ఇప్పటికీ ఒక నివేదికను కూడా అధిష్టాన పెద్దలు తెప్పించుకున్నారు. కాబట్టి దానికి సంబంధించి గత కొంతకాలం కూడా మంత్రుల మధ్య కొంత అంతర్గత పోరు కొనసాగుతుంది, సమన్వయ లోపం ఉంది, దీని ద్వారా పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది అనేది కొంత ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో మంత్రులతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గే మాట్లాడే అవకాశం అది కనిపిస్తోంది. అంటే అంతర్గత కుమ్ములాటను పక్కన పెట్టి ఏ విధంగా ఎన్నికల సమయంలో, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏ విధంగా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు, నెక్స్ట్ మళ్ళా రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకురావడానికి, బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేతలు మంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక కొన్ని డిసిసి ప్రెసిడెంట్ కొన్ని ఖాళీ ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి కార్పొరేషన్ పదవులు కానీ, నామినేటెడ్ పదవులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కీలక నిర్ణయం అనేది ఈ రోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగే సమావేశంలో కీలకంగా ఆ సమావేశంలో నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు కూడా 11 రాష్ట్రాలతోటి కాంగ్రెస్ హైకమాండ్ అయితే భేటీ నిర్వహించింది, సమావేశం నిర్వహించారు, సమీక్షలు కూడా చేయడం జరిగింది. ఇప్పుడు తెలంగాణకు సంబంధించి అటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఏ విధంగా హైకమాండ్ భేటీ నిర్వహించబోతుంది, ఎలాంటి దిశానిర్దేశం చేయబోతుంది? రైట్, ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించిన నేపథ్యంలో వారిని ఈ రోజు జరిగే సమావేశంలో అభినందిస్తున్నారు. మరోవైపు త్వరలో రాబోతున్న ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా ఇప్పటికే అభ్యర్థులు దాదాపు అందరూ కూడా వారి వారి అంచనాలు వేసుకుంటున్నారు. ఎలాగో మున్సిపల్ ఎన్నికలు విజయం సాధించావు కాబట్టి ఇటు జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మేము విజయం సాధిస్తాము, ఈసారి మాకు అవకాశం ఇవ్వాలి అనేది జెడ్పీటీసీగా పోటీ చేస్తున్న కొంతమంది నేతలు, అంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం, గెలుపు కోసం మేమందరూ కూడా కింది స్థాయి నుంచి పనిచేశాం కాబట్టి మాకు మా వర్గానికి సంబంధించిన వారికి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవ్వాలనేది లీడర్లు కూడా ఫైట్ చేస్తున్నారు. దానిలో భాగంగా వారందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎలాగైతే మున్సిపల్ ఎన్నికల్లో అన్ని ప్రాంతాల్లో క్లీన్ స్వీప్ చేసామో ఇక్కడ కూడా క్లీన్ స్వీప్ చేయబోతున్నాం. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక హామీలు ఇచ్చిన హామీలను కూడా అమలు చేస్తున్నాం కాబట్టి ఈ మున్సిపల్ ఎన్నికల్లో మాకు పట్టం కట్టారనేది కూడా కాంగ్రెస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. ఇదే ధీమాతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా మేము విజయం సాధిస్తామనేది కొంత ఆశాభావం అయితే వారంతా కూడా వ్యక్తం చేస్తున్నారు. దానిలో భాగంగా ఈ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కూడా త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఎన్నికలకు సమాయత్తం కాబోతున్నారు. మరోవైపు దానికి సంబంధించి కూడా ఇక్కడ ఏదైతే మున్సిపల్ ఎన్నికల్లో విజయం సాధించారో అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా అదే విధంగా పనిచేయాలి. కొంత ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా కొంత అక్కడక్కడ కొన్ని లోటుపాట్లు ఉన్నాయి, అన్ని కూడా జరగకుండా మళ్ళా జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ ఎన్నికలు అనేది దిశానిర్దేశం చేయబోతున్నట్లు కూడా కాంగ్రెస్ అగ్రనేతల నుంచి వారందరికీ కూడా సూచనలు ఇవ్వబోతున్నట్లు కూడా కాంగ్రెస్ వర్గాల నుంచి అయితే సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం రైట్ శివ, థ్యాంక్ యూ.